అతను ఎప్పుడైతే అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను, ఎందుకంటే ఇతనికి ఉక్రోషంగా ఉంది, కోపంగా ఉంది, నాకన్నా గొప్పవాళ్ళ వీళ్ళంతా అని చెప్పేసి. అందుకని అతను ఆ యుద్ధానికి రెడీ అయినప్పుడు అసలు నువ్వెవడివి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇదంతా రాజులకి సంబంధించింది, నువ్వు ఏ రాజ్యం, ఎక్కడి పిల్లాడివి నువ్వు, ఉం? నువ్వు అసలు నీకు అర్హతే లేదు అసలు ఇక్కడ నిలబడటానికి అని చెప్పేసి తూలనాడారు. ఆ రోజుల్లో అలా ఉండేది. తూలనాడితే ఇక పాపం కర్ణుడు చాలా ఖిన్నుడై బాధపడుతున్న పరిస్థితుల్లో ఈ దుర్యోధనుడు అతన్ని రాజుని చేశాడు. తన ఆధీనంలో ఉన్న అంగరాజ్యాన్ని అతనికి ఇచ్చేసి అతన్ని రాజుని చేసి, ఎందుకు దుర్యోధనుడు అంటే కర్ణుడి మీద ప్రేమ కాదు, అదేదో చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అంటారు, అది కూడా కాదు. కేవలం అర్జునుడిని ఎదుర్కొనే ధనుర్ధారి ఎవడో ఒకడు మనకి ఉండాలి మన పక్షంలో, మన 100 మంది తమ్ముళ్ళలో ఎవడూ లేడు అలా. కాబట్టి ఇతన్ని మనం చేరదీద్దామని చెప్పేసి అతన్ని వాళ్ళు పెట్టుకున్నారు తప్ప దుర్యోధనుడిది ఏం పెద్ద ఫ్రెండ్షిప్ కాదు. అది అసలు విషయం.